సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ రోజుకు 2 రోజులు అవుతుంది సార్ ఇక్కడ దీక్ష మీరు చేయబట్టి. మరి స్పందన ఎట్లా ఉంది? ప్రభుత్వంది కావచ్చు, లేకుంటే వివిధ కుల సంఘాల వాళ్ళది కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళది కావచ్చు, మిగతా అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరన్నా మీరు వచ్చి మిమ్మల్ని సందర్శించడం అనేది జరిగిందా? పాత్రికేయులు వచ్చి ఇలా తీసుకొని వెళ్తున్నారు. ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకుల రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చి కలిసి వెళ్ళారు. కానీ ప్రత్యేకంగా స్పందన ఎట్లా ఉన్నది అనేది ప్రభుత్వం చెప్పాలి. మా దగ్గర ప్రభుత్వం నుంచి ఏం లేదు. మేము అడిగింది కేవలం మధు పార్క్ని ముట్టుకోకుండా మీరు చేసే ప్రక్షాళన అవి చెయ్యండి, ఇబ్బంది లేదు అని చెప్పి. మధు పార్క్ సేవ్ అని చెప్పేసి మీరు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం మధు పార్క్ నుంచి అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము, ఇక్కడ ఒక పెద్ద హోటల్ కట్టాలనుకుంటున్నాము, ఏదో బిజినెస్ గురించి నైట్ టైం బిజినెస్ గురించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము, సుందరీకరణ పేరుతోటి ఇక్కడ చాలామందిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వంలో అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు కూడా మీకు తెలిసిన విషయమే. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇక్కడ మధు పార్క్ పగలగొట్టేసి మీరు ఒక పెద్ద బిల్డింగ్ కడతాము అని మీరు అంటుంటే మీరు మాకిచ్చిన నోటీసు అర్థం లేదు. ఏది ప్రిలిమినరీ నోటీస్ ఫామ్ సి అని న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ హ్యాస్ నో వాల్యూ వన్స్ యూ సే దట్ యూ విల్ డిమాలిష్ దిస్ అండ్ యూ కన్స్ట్రక్ట్ ఎ న్యూ బిల్డింగ్. కనుక మొదటి పాయింట్ అది. రెండవది, మీరు 20 అంతస్తులే కడుతున్నారు. నా ఉన్న ఇంటిని కొలదోసి నువ్వు హైదరాబాదు డెవలప్ అవుతుంది 20 అంతస్తుల మేడ కడుతున్నాను అన్నావు. ఇక్కడ 400 ఇళ్ల బదులు 4 రెట్లు అంటే 1600 ఇళ్ళు వస్తున్నాయి. ఈ 1600 ఇళ్ళకి అప్పుడు రాదా బఫర్ జోను? ఒకటి ఉన్నది, మీరు దానికి ఎగ్జంప్షన్ తీసుకున్నారు. ఈ 1600లో నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు? 1600 లెక్క ప్రకారం లీగల్గా నాకు రావాలి. 1600లో నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు కనుక ఒరే నాయన బిల్డర్ చేస్తాడు లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది, నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే నీకు 1కి 2 ఇస్తున్నాను. వెరీ గుడ్. నాకు 1355 బదులు ఏదో 2710 నాకు వస్తున్నది. ఎక్సలెంట్. నాకు అంతవరకు ఇచ్చి నాకు కన్స్ట్రక్షన్ చేసి ఈ 4 సంవత్సరాల పాటు నిన్ను నాయన ఇంకొక చోట పక్కన కూర్చోబెడతాం, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట ఉండు, దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. దేశానికి డెవలప్మెంట్ అయింది. సో కాల్డ్ ఆంధ్ర దెన్ క్యాపిటల్ హ్యాస్ నౌ బికమ్ తెలంగాణ నౌ క్యాపిటల్. ఫర్ 10 years it functioned as a joint capital. In future this is going to be a joint capital for India అని నువ్వు తీసుకుంటే దానికి మేము కూడా భాగస్వాములం అవుతున్నాంగా. హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ అవుతుందిగా, దాంట్లో మేము కూడా ఉండొచ్చుగా, చెయ్యవచ్చు. మీరు సలహా కావాలి అన్నారనుకోండి, ఎంఎస్సి చదివి వేరే పరిజ్ఞానం నాలెడ్జ్ లేని వాడిని, ఆర్మీలో 30 సంవత్సరాలు పనిచేసిన వాడిని నేను చెప్పగలిగేది ఇక్కడ ఉన్న 400 ఇళ్ళు కూలదోసి లేకపోతే 10,000 ఇళ్ళు ఈ మూసి దోవలో ఉన్నవి కూలదేసి మూసి ప్రక్షాళన అనే కార్యక్రమం చేపట్టకుండా నువ్వు ఇక్కడ ఇల్లు కడతాను అంటే హాస్యాస్పదంగా ఉన్నది. దాన్నే మీరు ఇక్కడ మీరు అన్నట్లుగానే ఎక్కువ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, దేశానికి సేవలు అందించిన వాళ్ళే ఈ ఏరియాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు అన్నట్లేం లేదు. తెలిసినాక కూడా మరి దేశానికి సేవ చేసిన వాళ్ళు కదా, వీళ్ళని ఒక కనికరం లేకుండా కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? దానికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే, బాబు డెవలప్మెంట్ చేయాలి అంటే ఎవరో ఒకరు చేపట్టాలి, ముందరకు రావాలి, పని చేయాలి. దానికి నేను చేస్తున్నా. ఐఎమ్ టేకింగ్ ద బ్రంట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో యూ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నాడు. నేను మాట్లాడే మాట ఏంటంటే ఐ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ provided you are legal, provided you are formal, provided you take the actions and other decisions maturedly. నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్న మాట ఇది కేవలం ఏమని బాగా ఆలోచించి పరిజ్ఞానం ఉన్న వారితో డిస్కస్ చేసి మీరు మాట్లాడితే, అయ్యా 2 సరోవరాలు ముందర ఉన్నాయి, ఉస్మాన్ సాగర్ అండ్ ఏమంటారు హిమాయత్ సాగర్. ఈ 2 ఉండగా మీకు 3వది కావాలి, కట్టండి. ఏది హుస్సేన్ సాగర్ వదిలేసి ఇక్కడే ఇంకొకటి కావాలి అనుకున్నారు, ఎందుకంటే జనాభా పెరుగుతోంది, కట్టండి అనుమానం లేకుండా. ఇక్కడ ఎందుకు కట్టడం? వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. యు ఆర్ మిక్సింగ్ రివర్ వాటర్ విత్ పొల్యూటెడ్ మూసీ వాటర్. ద సో కాల్డ్ రివర్ వేర్ నో రివర్ ఈజ్ ఎగ్జిస్ట్
ఫర్ యువర్ ఈగో అండ్ ప్రెస్టేజ్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ రివర్ అండ్ యు ఆర్ మిక్సింగ్ రివర్ వాటర్. అంత తాగునీటిని తెచ్చి ఆ నీళ్ళన్నీ ఇక్కడ కలిపితే జనాలు తాగుతారా? ఇది మళ్ళీ నువ్వు దాన్ని శుద్ధి చేయాలి అంటే అది ముందరే శుద్ధి చేయొచ్చు కదా దాన్ని. ఈ నీళ్ళని తీసుకెళ్ళి బయట మీరు కలిపారనుకోండి, దేశానికి మన హైదరాబాద్ మహానగరానికి అభివృద్ధిలో ముందరకు రావాల్సిన కార్యక్రమానికి ఎంత నీరు కావాలో అంత మీకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందిగా. ఇంత డబ్బులు ఖర్చు చేయకుండా వస్తుందిగా మీకు. అది ఎందుకు ఆలోచించటం లేదు మనం? గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము, ఈ అపార్ట్మెంటే ఈయన అయితేనే బాగుంటుంది ఈ ప్లస్ అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మరి ముందట కూడా గాంధీకి సంబంధించి అక్కడ ఉన్నది కదా ఆ ప్లస్ ఏంటి, మరి దాని గురించి ఏం చేస్తారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను పాత్రికేయులుగా, ఈ ప్రాసెస్ ఏమిటి చెప్పండి. మీరు చెప్పండి. ఇక్కడ ఈ బాపు ఘాట్ అని అన్నారు కదా, దాని ప్రాసెస్ ఏమిటి? గాంధీ గారు ఇక్కడ పుట్టారా? గాంధీ గారు ఇక్కడ పుట్టారా? లేదు. గాంధీ గారు ఈ ప్రదేశం కోసం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే విధంగా ఏమన్నా చేశారా? భారతదేశాన్ని మొత్తానికి చేసిన దాంట్లో హైదరాబాద్ మహానగరం కూడా ఒక నగరం, అందులో నేను కూడా ఒకండి. ఆయన జాతిపిత అని గౌరవించేవాడిని, ఆయనకి చేతులెత్తి నమస్కారం చేసుకునేవాడిని. ఆయన కొత్త సిద్ధాంతాలు ఇచ్చినవి అహింస, శాంతి అనేది, వాటిని నమ్మేవాడిని. ఇలా నమ్మేవాడిని. ఎవడు ఇల్లు కోలదోసి నేను గాంధీ విగ్రహం పెట్టమల్లా. ఇది ఏంటంటే ఇది మన ఈగో. నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఇక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకోవచ్చా? గత ప్రభుత్వంలో కేసీఆర్ అక్కడ ట్యాంక్ బండ్ మీద పెద్ద విగ్రహాన్ని పెట్టిండు, అంబేద్కర్ విగ్రహాన్ని, ఇక్కడ నేను పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఏమన్నా ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? లేదు, అది నేను చెప్పను. నేను ఎందుకు చెప్పను అంటే అది పాత్రికేయులుగా మీకు అనిపించింది, మీరు అన్నారు. నాకు అది కాదు, నాకు అది దానికంటే ఇంకా ఎక్కువగా కూడా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ రాష్ట్ర గుజరాత్లో నువ్వు కట్టావు, అది పెద్ద స్టాట్యూ ఉంది, అలా ఆ లెవెల్లో నేను ఇక్కడ విగ్రహం కడతాను అన్నారు. కట్టండి సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాదని ఎవరన్నారు? డబ్బులు లేవు, మీరు ఎలా ఆలోచిస్తారు? మీ దేశ ప్రగతికి మీరు చెయ్యాలి, ఏది ప్రగతికి మీరు ముఖ్యం అనుకుంటున్నారో అది చెయ్యండి. మిమ్మల్ని రిప్రజెంటేటివ్గా ప్రజలు ఎన్నుకున్నారు, అది చెయ్యండి. అది చేస్తేనే మీరు ఉంటారు, మీకు ప్రగతి ఉంటుంది. అది లేదనుకోండి ప్రజలకే తెలుస్తుంది కదా ఏది ప్రగతి అవసరం, ఏది ప్రగతికి అవసరం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. కేవలం అంటే మూసి పక్షాలన అని చెప్పేసి కూడా దాదాపుగా 1 ఇయర్ నుంచి కూడా కాలయాపన చేయడం అనేది గవర్నమెంట్ని చూసినాం. 6 గ్యారంటీలు అన్నారు, అవి అన్ని ఇంప్లిమెంట్ అయినాయో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు ప్రభుత్వం ఇవన్నీ కాదనుకొని చెప్పేసి హైడ్రా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ భూములు కూడా సంబంధించి వాళ్ళని కూడా పేద ప్రజలను ఇంత చిత్రహింసలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మధు పార్క్ మీద పడవడానికి కూడా ఉద్దేశం ఏంటి? అయ్యా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీలో ఉన్నది, ఆధీనంలో ఉన్నది. ఈ ప్రభుత్వం ముందర బీఆర్ఎస్ ఉన్నది, దాని ముందర వేరే పార్టీ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది, వేరే ఉన్నాయి. దానికి ముందర మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది. అప్పటి నుంచి హైడ్రా ఉంది, అప్పటి నుంచి మూసీ ఉంది. హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి మూసీ ఇక్కడ ఉంది. భాగ్యనగరం అనేది వచ్చింది ఇక్కడ, మూసీని అనుకోనే కదా వచ్చింది, దానికే కదా భాగ్యనగరం అన్నాం. నిజాం గారు 2 సరోవర్లు కట్టారు అని చెప్పినారు కదా, ఆయనకి సలాం పెడుతున్నాం కదా ఈ రోజును కూడా మనం, ఆయన తలుచుకుంటున్నాం కదా నీరు తాగుతూ. మరి అట్లాంటిది నువ్వు ఇంకొకటి పెట్టాలంటే పెట్టండి, అది కూడా కాదని అనలేదు కదా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏమి అంటే ఇక్కడ కడతానంటే ఇక్కడ ప్రాధాన్యత ఏముంది సార్? భారతదేశంలో 5 చోట్లకి గాంధీ గారు పోయిన 40-50 సంవత్సరాల తర్వాత వారి అస్థికలు ఈ దేశానికి వస్తే పుణ్యనదుల్లో కలిపితే కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దాంట్లో ఇది కూడా ఒక స్థలము అన్నాం. అది తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే గాంధీ గారికి కోపం వస్తుందా? గుజరాత్ వారు ఏం చేయలేదు అక్కడ, మరి ఇక్కడ చేస్తే మనం కాదన్నామా? మనం దానికి కూడా మేము వద్దంటల్లా. కానీ ఇల్లు పడగట్టాల్సిన పని ఏముంది సార్? ఈ గాంధీ గారు ఎక్కడ అడిగాడు మిమ్మల్ని? నాకు ఈ మధు పార్కులో 400 ఇళ్ళు కూలదయి దాని మీద నేను నుంచుంటాను నా కాలు ఇట్ట పెట్టి అని అన్నాడు, చూపించినాడా? లేదు కదా. మరి ఎందుకు అవసరం? చివరిగా చెప్పండి సార్, ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం వచ్చినట్లనే అనిపిస్తున్నది. అంటే అక్కడక్కడ మనకు వినికిడి బట్టి ఇక్కడ నుంచి ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా అనిపించినట్లుంది. మరి ఆ కార్యాచరణలో భాగంగా మీ అపార్ట్మెంట్ వాసులందరూ మరి ఏ విధంగా మీరు ముందుకు మీ కార్యాచరణ తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు? 420 మందిలో నేను ఒకడిని. నేను మాట్లాడే మాట ఏమి అంటే ముందర నుంచి ఇదే చెప్తున్నాను, నా ఇల్లు
నేను కట్టున్న ఆశయానాని నీ కళ కోసం నా కళని నేను చెదరగొట్టడానికి సిద్ధంగా లేను. ఇదే నేను చెప్తున్నాను. లీగల్గా నేను కట్టుకున్నప్పుడు మీరు చేయగలిసిన లీగల్గా మీరు చేయగలిగినవి మీరు చేస్తారు, మీరు చేయండి. నన్ను నువ్వు నిలదొక్కి ఇక్కడ తీసుకొచ్చి బుల్డోజర్ కడతానని నువ్వు పెట్టలేవు కదా, ఎందుకంటే పర్మిషన్స్ ఆర్ గివెన్ బై ద గవర్నమెంట్. దట్ హ్యాస్ బీన్ గివెన్. నౌ యూ ఆర్ స్టేటింగ్ సంథింగ్ ఎల్స్. ప్లీజ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ సబ్జుడిస్. ఇవాళ రోజున ఆ సబ్జుడిస్ నువ్వు ఎట్లా మాట్లాడతావు? అది లేనప్పుడు ఆ మాట అనటం అనవసరం. కనుక నేను చెప్పేది ఏంటి, నేను వెళ్ళటం లేదు, నేను ఖాళీ చేయట్లా. ఇప్పుడు 420 మందిలో కొంతమంది మీకు వచ్చారు, ఆ ధైర్యం మీకు ఇచ్చారు, గో అహెడ్ చేయండి. మీరు మీకు నమ్మకం ఉంటే. కాదని ఎవరన్నారు? మేము అనలేదు. కానీ నేను మాత్రం చెప్పాను. ఏం చెప్పాను? యూ హ్యావ్ నో రైట్ టు కమ్ ఇన్ టు మై హౌస్ అండ్ డిమాలిష్ మై హౌస్. దిస్ ఈజ్ మై హౌస్ ఫర్ విచ్ పర్మిషన్ హ్యాస్ బీన్ టేకెన్, that has been constructed. I cannot say yes. థ్యాంక్ యూ సార్. Namaste. Thank you. I am Colonel RVS Prasad, retired.